ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనకి డాట్ కొలత వేరేగా ఉంటుందన్నమాట. అంటే షోల్డర్ దగ్గర నుంచి చిన్న సైజు బ్లౌజ్కి అయితే 10 ఇంచెస్కి, మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే 10.5 ఇంచెస్కి, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి కిందకి 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాక ఉక్సులు పట్టి వైపు భాగం నుంచి చిన్న సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్ అయితే పావు తక్కువ 4కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను పావు తక్కువ 4కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనము ఈ ఉక్సులు పెట్టి దగ్గర చేసుకున్న మార్కింగ్ అలాగే షోల్డర్ దగ్గర నుంచి కింద 11 ఇంచెస్కి చేసుకున్న మార్కింగ్ ఒకే లైన్ మీద రావాలన్నమాట. చూడండి, 2 మార్కింగ్ కూడా ఒకే లైన్ మీదకి వచ్చేలాగా నేను కలుపుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము డాట్ మార్కింగ్ చేయాలండి. డాట్ మార్కింగ్ వచ్చేసి ఏ సైజు బ్లౌజ్ కైనా సరే కింద వైపున 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఏ సైజు బ్లౌజ్ అయినా సరే 2.5 ఇంచే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఉక్సులు పట్టి తాల్ పట్టి కుట్టు కోసం వదిలేసానండి. అది కాకుండా 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే డాట్ వెడల్పు 2 ఇంచెస్ పెట్టండి. మీడియం సైజ్ అయితే 2.5 ఇంచెస్ పెట్టండి. పెద్ద సైజ్ అయితే 3 ఇంచెస్ పెట్టాలి. ఇది పెద్ద సైజు బ్లౌజు, అలాగే చెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవిడికి 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను డాట్ వెడల్పు. ఈ విధంగా డాట్ వెడల్పు పెట్టుకుని మనము డాట్ని మార్క్ చేసుకోవాలి. మనము ముందుగా చేసుకున్న మార్కింగ్ ఈ 2.5 ఇంచెస్ చేసుకున్న మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ ఇలా కొట్టేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ డాట్ వెడల్పు చేసుకున్నాం కదా, అటు సైడ్కి వచ్చేటప్పటికి 1.5 ఇంచ్కి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకుని డాట్ ఈ చివరి భాగాన్ని అటు భాగాన్ని కొద్దిగా వంపుగా కలపాలి. ఈ విధంగా క్రాస్గా కలుపుకోవడం వల్ల మనకి ప్రిన్స్ కట్ ఫ్రంట్ రౌండ్ షేప్లో వస్తుందండి. చెస్ట్ బాగా రౌండ్ తిరుగుతుంది అన్నమాట. చూసుకోండి, ఈ విధంగా కొద్దిగా వంపుగా మార్క్ చేసుకోవాలి.